సనాతన ధర్మ బంధువులందరికీ తెలియజేయడం ఏమనగా ఈ నెల 11వ తేదీ బుధవారం రోజున తెలంగాణ తిరుపతిగా పేరుగాంచినటువంటి మన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో అయ్యప్ప దీక్షాపరులందరూ మన గురుస్వాములందరూ కలిసి ప్రతి నెలా జరిగేటటువంటి గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ నెల గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని అత్యంత వైభవోపేతంగా దాదాపు 10,000 మంది అయ్యప్ప భక్తులతో గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ యొక్క స్థల పురాణాన్ని బట్టి ఇక్కడ గిరి ప్రదక్షిణ ఎవరైతే చేస్తారో వారికి సర్వ వ్యాధులు నయమవుతాయని, రోగాలన్నీ కూడా దూరమవుతాయని, క్షుద్ర పూజల నుంచి విముక్తి కలుగుతుందని, ఎటువంటి విఘ్నములు ఉన్నా కూడా ఆ యొక్క విఘ్నాలను హరించేటటువంటి శక్తి ఆ యొక్క నరసింహస్వామికి ఉంది కాబట్టి ఈ యొక్క యాదాద్రి కొండ మొత్తం కూడా ఆ యొక్క స్వామి మయంగా బాసిల్లుతుంది. కాబట్టి అటువంటి కొండకు ఎవరైతే ప్రదక్షిణ చేస్తారో వారికి సర్వాకాల సర్వావస్థల యందు స్వామి అనుగ్రహం ఉంటుంది. అటువంటి అనుగ్రహాన్ని మాల వేసిన ప్రతి అయ్యప్పకు అందించాలన్నటువంటి లక్ష్యముతో మన యాదాద్రి అయ్యప్ప సేవా సమాజం వారు గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని చేపట్టారు. కాబట్టి ఈ యొక్క గిరి ప్రదక్షిణ కార్యక్రమం లోపల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అయ్యప్ప కూడా పాల్గొని ఆ యొక్క లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహాన్ని పొందాలని మనవి చేస్తూ నమో నారసింహాయ. ఆ రోజు గిరి ప్రదక్షిణకు వచ్చేటువంటి భక్తులందరికీ కూడా నేరుగా గర్భాలయ దర్శనాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. వచ్చేటటువంటి భక్తులందరికీ కూడా పూర్తి స్థాయిలో సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇటువంటి మహత్తరమైనటువంటి అవకాశము ఎన్నడూ రాలేదు, ఇప్పుడు వచ్చింది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాము, ఆ యొక్క నారసింహుని కృపకు పాత్రలమవుదాము అంటూ నమో నారసింహాయ. పంచ నరసింహ క్షేత్రం శ్రీ యాదాద్రి నరసింహస్వామి దేవస్థానము అధికారికంగా అయ్యప్ప స్వాములకు ఒక సువర్ణ అవకాశాన్ని కల్పించింది. అయ్యప్ప మాల వేసి అయ్యప్ప దర్శనార్థం శబరిమలకు వెళ్లే ప్రతి ఒక్క అయ్యప్ప స్వామికి ఎలాంటి ఆటంకాలు లేకుండా మొట్టమొదటిగా తన తల్లి క్షేత్రమైన నారసింహ క్షేత్రానికి వచ్చి అయ్యప్ప స్వాములందరూ గిరి ప్రదర్శన చేసి తనలో ఉన్న లోపాలను, దీక్షలో ఉన్న లోపాలను సరిదిద్దుకొని ఆ శబరిమల పదునెట్టాంబరిపై కాలు మోపనీకి ఈ తల్లి గారైన లక్ష్మీ నరసింహస్వామి వారు మనకు ఒక అయ్యప్పలకు సువర్ణ అవకాశాన్ని కల్పించారు. గిరి ప్రదర్శన బుధవారం రోజున 11వ తారీఖు డిసెంబర్ 11వ తారీఖు బుధవారం రోజున ఉదయం 6 గంటలకు సుమారు 10,000 మంది అయ్యప్ప భక్తులకు ఏకకాలంలో గిరి ప్రదర్శన చేసి ప్రతి ఒక్కరికి గర్భాలయ దర్శనం చేయించి దేవస్థానం అధికారికంగా ప్రసాదం ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ గిరి ప్రదర్శన చేసిన ప్రతి ఒక్కరికి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు ఉంటాయి. అలాగే ఒకసారి గిరి ప్రదర్శన చేస్తే పంచ నరసింహ స్వాములను 5గురిని దర్శించుకునే పుణ్యము ఫలము దక్కుతుంది. కాబట్టి ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వివిధ రాష్ట్రాల్లో ఉన్న అయ్యప్ప భక్తులందరూ ఈ బుధవారం రోజు ఉదయం 6 గంటలకల్లా యాదాద్రికి వీచేసి ఈ గిరి ప్రదర్శనను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. లక్ష్మీ నరసింహ స్వామికి శరణమయ్యప్ప. తెలంగాణ తిరుపతి అయిన మన యాదాద్రి క్షేత్రంలో స్వాతి నక్షత్రం గిరి ప్రదక్షిణ ఆనవాయితీగా వస్తుంది. అయ్యప్ప సీజన్ అయిన ఈ కార్తీక మాసంలో గిరి ప్రదక్షిణ అయ్యప్ప స్వాముల చేత గిరి ప్రదక్షిణ చేపించాలనే సంకల్పంతో యాదాద్రి దేవస్థానం అధికారికంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ నెల అనగా డిసెంబర్ 11వ తారీఖు బుధవారం రోజున అయ్యప్ప స్వాముల మాల వేసుకున్న ప్రతి ఒక్కరి చేత కూడా గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఏర్పాటు చేయాలనే సంకల్పంతో గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సువర్ణ అవకాశాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మాల వేసుకున్న అయ్యప్ప స్వామి వారు ఈ నెల బుధవారం రోజున 11వ తారీఖు ఉదయం 6 గంటలకి
కింద కమాన్ దగ్గరికి అందరు చేరుకొని గురుస్వాముల ఆధ్వర్యంలో యాదాద్రి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని దేవస్థానం వారి సహకారంతో ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొని యాదాద్రి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు గిరి ప్రదక్షిణ, 7 గంటల నుంచి 8 గంటల 45 నిమిషాల వరకు యాదాద్రి స్వామి వారి గర్భాలయ దర్శనం, అంతరాలయ దర్శనం చేసుకున్న ప్రతి అయ్యప్ప స్వామికి స్వామివారి ప్రసాదమైన లడ్డు మరియు సిరా కూడా దేవస్థానము అధికారులు మనకు ఆ యొక్క అదృష్టాన్ని కల్పిస్తున్నారు. కావున ఈ యొక్క అవకాశాన్ని అయ్యప్ప మాల వేసుకున్న ప్రతి అయ్యప్ప స్వామి వినియోగించుకొని ఈ నెల 11వ తారీఖు నాడు ఉదయం 6 గంటలకు కమాన్ దగ్గరకు వచ్చి గిరి ప్రదక్షిణను విజయవంతం చేసి ఆ అయ్యప్ప స్వామి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు పొందాలని ప్రతి ఒక్కరిని పేరు పేరులో కోరుతా ఉన్నాం. స్వామి చరణం. స్వామి